సదర్ పండగ మనందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండగ అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ సదర్ వేడుకలను చూడడానికి అనేక మంది వస్తూ ఉంటారని చెప్పొచ్చు. మరి సదర్ అసలు ఎందుకు జరుపుకుంటాము, దున్నపోతుని అసలు ఎలా తీసుకొస్తారు, ఏంటి దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందనే పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనతో పాటు హరిబాబు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈయన దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ సదర్ కార్యక్రమాలు అయితే ముందుకు తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? ముందుగా మీకు సదర్ శుభాకాంక్షలు. మీకు కూడా బిగ్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు సదర్ మరియు దీపావళి శుభాకాంక్షలు. సో సదర్ పండగ మనం ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాం, చేస్తున్నాం కూడా. మరి అసలు ఎందుకు చేస్తామనే చాలా వరకు కూడా చాలా మందికి తెలియదు. అంటే వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు కానీ తెలీదు. అసలు ఎందుకు జరుపుకుంటాము అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ అప్పట్లో ఏ కమ్యూనికేషన్ లేని 40-50 సంవత్సరాల క్రితము 1940 అప్పటి నుండి యాదవులు ఏంటంటే ఈ పశు పోషణలో నిమగ్నమై ఉండేవారు అనుక్షణం. అసలు ఇంట్లో ఎవరైనా పెళ్ళి ఉన్నా కానీ ముందు వాటికి చేసిన తర్వాతనే ఆ పెళ్ళి కార్యక్రమాలు చూసుకునే అంత బిజీ పద్ధతి ఉండేది. ఎవరు ఒకరినొకరు కలుసుకోవడం లేదు బంధువులని అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కొందరు పెద్దలు చౌదరి వాళ్ళు ఏం చేసినారంటే సంవత్సరానికి ఒక్కసారి మనం కలుద్దాము, అది కూడా దీపావళి రెండో రోజున నారాయణగూడ వైఎంసీఏ దగ్గర పెద్ద ఒక చౌరస్తా ఉండేది, గార్డెన్ మాదిరిగా ఉండేది. అయితే అందులో మనం అక్కడ కలుద్దాము, అందరూ మనం కుటుంబ సమేతంగా అక్కడికి రావాలా, రాత్రి 9 గంటల వరకు మన పని ముగించుకొని అక్కడ రావాలా 8-9 గంటల నుంచి అని చెప్పి అప్పుడు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ శ్రీకృష్ణుని యొక్క అతి అభిమానం ప్రేమించే జంతువులు అందులో ఈ బర్రెలు, ఈ దున్నలు ఒకటి ఆవులతో పాటు. అయితే మన వృత్తి కూడా వాటి మీదే ఆధారపడింది కాబట్టి మనం ఏ దున్ననైతే ఎవరైతే యాదవులు మంచిగా దాన్ని పెంచుతారో వారికి ఒక సదర్ అనే బిరుదు మనం ఇద్దాం. సదర్ అంటే ఒక అధ్యక్షుడు గౌరవమైనటువంటి స్థానం, అది ఇద్దాము అన్న ఉద్దేశంతోనే ఆనాటి పెద్దలు ఆ విధంగా మొదలుపెట్టినారు. అందరూ వచ్చి అక్కడ ఇప్పటికి కూడా ఆనవాయితీ జరుగుతుంది, ఆలింగనం చేసుకుంటారు. ఆడవాళ్ళని చేసుకుంటారు, మగవాళ్ళని ఆలింగనం చేసుకుంటారు, అలై బలై టైప్గా చేసుకుంటారు. ఆత్మీయ అలై బలై ఉంటుంది. దాంతోపాటు అప్పట్లో పెళ్ళిళ్ళు కూడా కుదుర్చుకునేవాళ్ళు. ఎవరింట్లో అయితే అమ్మాయి పెళ్ళిడుకుందో, అబ్బాయి పెళ్ళిడుకుందో, మా అమ్మాయి ఉంది సరే అని అక్కడ పెళ్ళిళ్ళు కూడా ఫిక్స్ అయ్యేటి. ఆ విధంగా వస్తూ అది యూత్లో ముఖ్యంగా బాగా క్రేజ్ ఎప్పుడు వచ్చిందంటే మనం యువరాజ్ అనే దున్నని మనం తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు కూడా చూడడము, దాన్ని నేషనల్ మీడియాలో అన్ని మీడియా ఛానళ్ళల్లో బాగా ప్రాచుర్యం లభించింది కాబట్టి యూత్లో బాగా క్రేజ్ పెరిగింది. చిన్నపిల్లల నుంచి యూత్ వరకు చాలా చూడాలన్న ఒక యాంగ్జైటీతోని వాళ్ళు వేలల్లో రావడము, లక్షలాదిగా నారాయణగూడకు రావడము చాలా మంచిగా అనిపించింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా గత సంవత్సరం గతంలో కంటే కూడా ఈసారి చాలా ఘనంగా సదర్ వేడుకలు నిర్వహిద్దామని చెప్పి ఉద్దేశంతో 3 నెలల నుంచి మా టీం అంతా కూడా హరిబాబు యాదవ్ టీం అంతా కూడా శ్రమించి ఇప్పుడు అక్కడ నుంచి హర్యానా నుంచి 5 దున్నల్ని మనం తీసుకురావడం జరిగింది. ఆ 5 దున్నల పేర్లు కూడా మీకు గోలు అండ్ ఇది బాద్షా, రోలెక్స్, కోహినూర్ ఇలాంటి పేర్లు, వాటికి పేర్లు కూడా అది ఊరికే మనం పెట్టిన పేర్లు కాదు. అక్కడ రికార్డ్స్, ప్రభుత్వ రికార్డ్స్లో కూడా వీటికి ఒక చౌకు ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ ద్వారా కంప్లీట్ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఆ ట్యాగ్ ఉంది కాబట్టి దాని రికార్డ్ ఏంది, దాని మదర్ ఎవరు, దాని ఫాదర్ ఎవరు, దీని పేరేంటి అన్నీ కూడా ప్రభుత్వ పరంగా రికార్డు ఉంటుంది. నేను ఇంకోటి ఇక్కడ మన ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులకు చాలా మేలు జరగాలంటే ఇక్కడ సిమ్మన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలా. ముర్రా జాతిని ఎక్కువ సంతతి పెంచినట్టయితే మామూలు బర్రెలు ఏవైతే ఉంటాయో ఉదయం సాయంత్రం ఒక్కొక్క లీటర్ ఇస్తాయి. ఇది మినిమం 5 to 6 లీటర్ ఈచ్ టైం ఇవ్వడం జరుగుతుంది. రైతులకు చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ సిమెన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలా, పశుమేళ పోటీలు ఏర్పాటు చేయాలా. అక్కడ పంజాబ్, హర్యానాలో పశుమేళ పోటీలు ప్రభుత్వమే నిర్వహించి స్వయంగా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా పర్యవేక్షణలో భోజన వ్యవస్థ, ఉండడానికి వ్యవస్థ అన్నీ కూడా వారు ప్రభుత్వం చేస్తారు అక్కడ. సో ఇక్కడ కూడా అట్లా చేసినట్టయితే రైతులు అంతరించిపోకుండా
రైతుని వృత్తిని వదిలేయకుండా జరుగుతుంది. ఎందుకంటే రైతు లేనిది అసలు దేశమే లేదు, ప్రజలే లేరు. వాళ్ళు పండియకపోతే మనం ఏం తినలేము, ఏం చేయలేము. కాబట్టి రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ రైతు పశుమేళ పోటీలు, రైతు మేళాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే ప్రతి సంవత్సరం కూడా హర్యానా నుంచి కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈసారి ఎన్ని తీసుకొచ్చారు, ఏంటి వాటి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఈసారి 5 దున్నలను మేము తీసుకురావడం జరిగింది. ఇదంతా ప్రాసెస్ 3 నెలలుగా శ్రమించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మాకు ఆ సంతోషం, ఆనందం, ఆ గర్వంగా ఉంటుంది. ఇంకోటి ఎన్ని విభేదాలు ఉన్నా కానీ ఈ యొక్క సదర్ వేదిక అనేది పక్కన పెట్టి విభేదాలు ఎన్ని కూడా పక్కన పెట్టి కూడా అందరు కలుసుకోవడం జరుగుతుంది. అండ్ కులాలకు మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక వేదిక ఉందంటే అది సదర్ వేదిక. అంటే మీరు అన్నది 100కి 100% కరెక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇది పేరుకి యాదవ్స్ చేస్తున్నప్పటికీ కూడా ఇందులో అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు కూడా రావటం, ఇదంతా కూడా అసలు చాలా ఘనంగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ దున్నపోతులకి సంబంధించి అసలు ఎలా తీసుకువస్తారు? అంటే 3 నెలల నుంచే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో వాటి ఇదంతా ఎలా ఉంటుంది? ముందు మేము ఒక 3 నెలల ముందే ఇది మొదలు పెట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఛాంపియన్ బుల్స్ వీటన్నిటి కూడా పశుమేళ పోటీల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలాంటి పోటీలు జరుగుతాయి. దాని ఏజ్ని బట్టి 3 సంవత్సరాల ఏజు, 2 సంవత్సరాల ఏజు, ఇట్లా అడల్ట్ బుల్ లైన్ ఉంటుంది. దాంట్లో ఎక్కడెక్కడైతే ఛాంపియన్ బుల్స్ సెలెక్ట్ అయినాయో మేము వాళ్ళ దగ్గర, ఓనర్ల దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా పూజ చేస్తాము. వాళ్ళు అక్కడ చాలా భూస్వాములు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగి మేము పూజ చేస్తాము, మేము గతం నుంచి ఇట్లా చేస్తున్నాము, మా రికార్డ్ అంతా కూడా చూపిస్తే వాళ్ళు తీసుకెళ్ళండి అని చెప్తారు, తీసుకొస్తారు. కొన్ని మేము కొనడం కూడా జరుగుతుంది. ఇప్పుడు వరకు ఎన్ని కొన్నారండి? గతంలో మేము యువరాజు యొక్క సన్ దారాన్ని కొన్నాము, రాజాని కొన్నాము, తర్వాత భీమ్ని కొన్నాము. మేము మా దున్నపోతుని ఎంత పెట్టి కొంటూ ఉంటారు? ఇది లక్షల్లో ఉంటుంది. లక్షల్లో ఏజ్ని బట్టి, దాని క్వాలిటీని బట్టి లక్షల్లో ఉంటుంది. సో ఇంకా ఇలాంటి పెద్ద బుల్స్ అయితే క్రోర్స్ ఆఫ్ రూపీస్లో దాన్ని డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఇది మనము పూజ కోసం ఇక్కడికి, సదర్ కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే ఎంత పెట్టి తీసుకొచ్చారండి? అంటే దాదాపుగా రోజుకి ఇంత అన్నట్టు ఏమన్నా ఉంటుందా, లేకపోతే సదర్కి కాబట్టి వాళ్ళు పంపించేదంతా కూడా? లేలే, మాకు వాళ్ళకు నేను అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా అక్కడ జాతీయ స్థాయిలో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి సమావేశాలు జరుగుతుంటాయి. మాకున్న కాంటాక్ట్స్, మాకున్నటువంటి రిలేషన్షిప్లో మాకు పేరు ఉంది కాబట్టి మనకు తీసుకురావడం జరుగుతుంది. అంటే నిజంగానే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సదర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇది అనేది ఉంటుంది. సో ఇది తీసుకొచ్చిన తర్వాత రోజుకి అసలు ఎంత ఖర్చు అవుతుంది, అది ఏం తింటుంది? ఎందుకంటే మనం చూడొచ్చు అది ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది. అది ఎన్ని కేజీలు ఉందండి? అంటే నేను విన్న దాని ప్రకారం 2000 కేజీలు ఉంది. 200 కేజీలు ఉంది. దీని బరువు వచ్చి మేడం 2200 కేజీస్, 2200 కేజీల బరువు ఉంది. దానికి డైట్ మామూలుగా పచ్చిగడ్డి, దానాతో పాటు, కుట్టి దానాతో పాటు డ్రై ఫ్రూట్స్, బనానాసు, తర్వాత యాపిల్స్, డ్రై ఫ్రూట్స్ కూడా దానికి ఇవ్వడం జరుగుతుంది. నెయ్యి దాపియడం జరుగుతుంది. ఉదయం సాయంత్రం పాలు దానికి డైట్గా ఇవ్వడం జరుగుతుంది. వాకింగ్, మసాజ్, స్నానం చేపించడము, షాంపూ పెట్టి స్నానము, తర్వాత మసాజ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేయడము, ఇవన్నీ కూడా ఒక సంరక్షణ. చిన్నపిల్లలకి ఏ మాదిరిగా అయితే సంరక్షణ చేస్తారో ఆ విధంగా సంరక్షణ చేస్తేనే ఇంత క్వాలిటీ బుల్స్ అవి తయారవుతాయి. అంటే దీన్ని మసాజ్ కూడా చేస్తారని చెప్పారు కదా, సో అది అంతా ఇప్పుడు రోజు చేస్తారండి? రోజు చేస్తారు. అంటే ఈ సదర్కి వచ్చే క్రమంలో దానికి హెయిర్ మొత్తం కూడా తీసేస్తారు అని చెప్పి విన్నాము. సో అది కొంచెం సపోర్ట్ చేస్తుందా, లేకపోతే అదేమో ఇబ్బంది? లేదు, సపోర్ట్ చేస్తుంది. దాన్ని మా వాళ్ళు సంరక్షకులు పట్టుకొని ఉంటారు. దానికి అలవాటు, కటింగ్, హెయిర్ తీయడం కానివ్వండి, తర్వాత స్నానము, మసాజ్ అవన్నీ కూడా చాలా హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది వాటికి. స్నానం చేస్తుంటే పైప్తో స్ప్రింక్లర్స్ లాగా వాటర్ స్ప్రే చేస్తే బాగుంటుంది. అది సహకరిస్తుంది. అండ్ మీరు కూడా పట్టుకోవచ్చు, ఏమన్నది అది. ఇట్స్ ఎ ఫ్రెండ్లీ యానిమల్. వైల్డ్గా మారే అవకాశం కూడా ఉండదు. ఒకటికొకటి చూసుకుంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, కానీ మేము అది కంట్రోల్ చేస్తాము. మీరు ఒకరు పట్టుకోవచ్చు, దాంతో ఆడుకోవచ్చు, చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు దాంతో. ఇప్పుడు వరకు కూడా మీరు 5 తీసుకురావటం జరిగింది. వాటిని ఎక్కడెక్కడికి పంపిస్తారు ఏంటంటే? అంటే ఇప్పుడు మా మిత్రులు, మా బంధువులు కూడా అడగడము, మేము నల్గొండ 25th రోజు నల్గొండలో సదర్ ఉంది, తర్వాత 26 సిద్దిపేటలో ఉంది. అంటే మన దున్నల్ని అక్కడికి పంపించాలా,
తీసుకురావాలన్నా మా జిల్లా ప్రజలు కూడా అందరు చూస్తారు. అందరు హైదరాబాద్ వచ్చి చూడలేరు కాబట్టి మీరు అక్కడ తీసుకొచ్చినట్టయితే అందరు చూడడం జరుగుతుందని చెప్పి రిక్వెస్ట్ మేరకు మేము అక్కడ కూడా పంపిస్తూ ఉన్నాము. అంటే రోజుకి ఎంత అవుతుందండి మామూలుగా? రోజుకు కనీసం 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదంతా కూడా మీరే పెట్టుకుంటున్నారు కొన్నేళ్ల నుంచి. అవును మేడం, అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి పేరు, ఇంత మంచి ఒక కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాము. ఆ సంతోషం ముందు ఆ ఖర్చు చిన్నదనిపిస్తుంది. అంటే మామూలుగా దీని మెయింటెనెన్సే 5,000 అంటే ఇంకా ఏర్పాట్లు సదర్కి సంబంధించి లేకపోతే వచ్చిన వాళ్ళందరినీ కూడా చూసుకోవడానికి మిగతా ఏర్పాట్లకు కూడా మొత్తం కూడా నార్మల్గా ఎంత అవుతుందండి? లక్షలాది రూపాయలు అవుతాయి మేడం, లక్షలాది రూపాయలు అవుతాయి, లక్షల్లో అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వీటిని మొత్తం కూడా హర్యానా నుంచి తీసుకొని రావడం జరిగింది కదా, ఇక్కడే వీటిని మీరే ఒకటి సొంతంగా ఆల్రెడీ మీరు చాలా వరకు కొనడం జరిగింది లక్షలు పెట్టి, సరే మీరే సొంతంగా ఏమన్నా తయారు చేసి? అంటే ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే పని కాదు అది. ఎందుకంటే దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. దానికి ఏమన్నా తినడం లేదు అంటే దాన్ని పట్టుకొని చూడాలా, వేడి ఉందా పిల్లలకి ఎట్లయితే చెప్పలేరు కాబట్టి అదే తత్వం వీటిది కూడా కాబట్టి మనం మానిటర్ చేస్తూ ఉండాలి అనుక్షణం. దాన్ని ఏ విధంగా క్వాలిటీ వస్తుంది ఏంటనేది అంత ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలం. డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది డబ్బులు ఉంటారు కానీ అది చేయలేరు, ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి మనకు దేవుడు పరంగా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, మా బంధుమిత్రుల యొక్క ఆశీర్వాదంతో మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం. సో సదర్ రోజు అసలు దీనికి ఏం చేస్తారండి మొత్తం? సదర్ రోజు ముందుగా గోవు పూజ, ఆవుకు పూజ చేయడము, తర్వాత దున్నలకు కూడా పూజ చేసి చక్కగా అలంకరణం చేసి వాటికి కూడా పూజ చేసి గుమ్మడికాయలతో వాటికి దిష్టి తీయడం జరుగుతుంది. మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు, మా బంధువులు అందరూ కూడా వచ్చి పూజలో పాల్గొంటారు, మిత్రులు కూడా అందరూ. దాని తర్వాత ఒక ర్యాలీగా బయలుదేరి విద్యుత్ అలంకరణల మధ్యలో, బాజా భజంత్రీల మధ్యలో పూనా నుంచి కూడా బ్యాండ్, మేము 150 మంది ట్రూప్ బ్యాండ్ కూడా ఒకసారి పెట్టడం జరిగింది. 150 మంది అమ్మాయిలు కూడా బ్యాండ్ వాయిస్తారు. అది చాలా చాలా చక్కగా ఉంటుంది. అవి కూడా మేము గతంలో పెట్టడం జరిగింది. ఈ అందరి మధ్యలో అక్కడికి ర్యాలీగా కొనసాగి అక్కడ లక్ష మంది కనీసం అట్ ఎ టైం ఉంటారు, వస్తుంటారు వస్తుంటారు నారాయణగూడలో. సో అంత ప్రజల మధ్యలో మాకు ఒక వీటి ద్వారా గుర్తింపు లభించింది. నిజంగా చాలా ఆనందంగా, సంతోషంగా, గర్వంగా కూడా అనిపిస్తుంది. అంటే మామూలుగా ఈ పశువులు అనేటి సౌండ్ ఎక్కువ విన్నప్పుడు కొంచెం కోపానికి గురవుతాయి అనేవి వింటూ ఉంటాం కదా, సో ఆ టైంలో వీటిని లేదు, ఏం అవ్వవు, అలవాటు పడిపోతుంది. మేము కూడా కంట్రోల్ చేసేవాళ్ళు, మా వాళ్ళు అంతా కంట్రోల్ చేస్తారు, అట్లేం లేదు. అన్న సదర్ అంటే కొన్ని మనం వింటూ ఉంటాం, అంటే సదర్ రోజు దానికి మద్యం తాగిపిస్తారు అనేది ఒకటి ఉంది, అది నిజమేనా? లేదు, మేమైతే ఎప్పుడు కూడా చుక్క మద్యం కూడా తాగిపియలేదు. ఎందుకంటే మనిషి మద్యం తాగిన తర్వాత కొంచెం వైల్డ్గా కోపంగా చూస్తుంటాం. మామూలుగా ఉన్న వ్యక్తి మద్యం తాగిన తర్వాత కొంచెం చేంజెస్ వస్తాయి. కానీ అదే కనుక దీనికి తాగిపించినట్టయితే ఒక బలమైన యానిమల్ అది ఏం చేస్తుందో దానికి తెలియదు. మనిషి కన్నా కొంచెం సార్లు తెలుస్తుంటుంది మనం ఏం చేస్తున్నామని. కానీ ఇది వైల్డ్గా మారి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము దానికి ప్రోత్సహించము, అలాంటి పని కూడా మేము చేయము. అంటే సదర్ రోజు రాత్రి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, కల్చరల్ ట్రూప్స్ అన్నీ కూడా ఉంటాయి, కళారంగాలు ఉంటారు, వివిధ కళారూపాలు కూడా ఉంటాయి ర్యాలీ పొడవునా. చాలా సంతోషంగా, చాలా మంచిగా ఉంటుంది చూడ్డానికి. ప్రతి సంవత్సరం చూసుకుంటే ఈసారి ఇంకా ఘనంగా చేయబోతున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు, సో ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఇప్పటికే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మన తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి ఈసారి భారీ సంఖ్యలో పాల్గొనబోతూ ఉన్నారు. అలాగే ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా రాబోతూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సదర్ నిర్వహించాలని చెప్పి తిరుపతి నుంచి మాకు అక్కడి డైరీ డెవలప్మెంట్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు ఫోన్ చేశారు. మీరు ఒక యూనిటీగా ఫామ్ చేస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మీరు ముందుకు పోతా ఉన్నారు. యాదవులు అంటే ఒక మాట ఇస్తే తప్పని అటువంటి వర్గము, అందరినీ ఇతర కులాలందరినీ కలుపుకొని ముందుకు పోతా ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా సదర్ వేదికలు నిర్వహిస్తున్నారు. మా దగ్గర కూడా మీది చేయాలా అని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేము తప్పకుండా అక్కడికి వచ్చి దున్నల్ని కూడా పంపించి అక్కడ మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాము. చూడాలి, ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో మొదటి సదర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయబోతా ఉన్నాం. అన్న
సదర్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు అనేది నిజమేనా, లేకపోతే అందరూ ఒకేలాగా చేస్తారా? అందరూ ఒకేలాగా ముందుగా గో పూజ చేస్తారు, దున్నలకు పూజ చేస్తారు. ఆ, భగవంతుని వాహనం అది, యమధర్మరాజు ఒక వాహనము. ఆ కథ పురాణంలోకి వెళ్తే యమధర్మరాజు వాళ్ళ చెల్లెల ఇంటికి పోయినప్పుడు ఇదే వాహనంలో వెళ్తారు. అయితే సంస్కృతి మా దగ్గర ఏంటంటే దున్ననప్పుడు తీసిన తర్వాత మా రిలేషన్లకి ఇంటికి తీసుకెళ్తే కాళ్ళు కడుగుతారు. దున్నని కాళ్ళు కడిగి పసుపు కుంకుమ అలంకరణ చేసి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. దున్నని ఇంట్లోకి తీసుకెళ్ళి పూజ చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అన్నట్టు. ఆ విధంగా ఇప్పటికి కూడా అలాగే జరుగుతుంది. అన్న, ఇప్పుడు మహారాజ్ ప్రాముఖ్యత ఏంటి? ఇది యువరాజ్ కాదు, ఇది బాద్షా గోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మేము అక్కడ ఛాంపియన్ బుల్స్ ఇవన్నీ కూడా, ఏదో మామూలు బుల్ కాదు, ఇది మామూలు ఒక దున్నరాజు కాదు. అలా ఇక్కడ ప్రజలు చూస్తారు, చాలా క్రేజ్గా వచ్చి దాన్ని పాల్గొంటారు, దీంట్లో భాగస్వాములు అవుతారు. కాబట్టి మంచి బుల్స్ ఎక్కడున్నాయో మేము చూసి ఒక 3 నెలల నుంచి చేసేది అదే. దారి పొడినా మా వాళ్ళు కూడా వెంట ఉంటారు, దాని వెంట మళ్ళీ తీసుకుపోయినప్పుడు కూడా దాని వెంట పోయి వదిలేసి రావడము, కంటైనర్లో ఒక్కొక్కటి తీసుకురావడం జరుగుతుంది. చాలా అది శ్రమకు ఓర్చి చేయాల్సినటువంటి పని అది. అంటే అన్న, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ హర్యానాకి పంపిస్తారు? అంటే ఒక నెల రోజులు మనం ఉంచుకుంటాం, ఎందుకంటే రెస్ట్ కావాలి కదా వాటికి. ఇక్కడ కూడా అన్ని జిల్లాలకు అడుగుతారు కాబట్టి చూపించాలన్న ఉద్దేశం మనకు, ఒక తృప్తి మిగులుతుంది. ఏం చేసినా కానీ ఆ పశువుల ఉన్నటువంటి ఆవులు ఉన్నటువంటి స్థానంలో పోయి మనం కూర్చుంటే ఎన్ని టెన్షన్లు ఉన్నా కానీ దూరం అయిపోతాయి, మనశ్శాంతి లభిస్తుంది. ఆ మనశ్శాంతి కొరకు మనం ఏమన్నీ చేస్తూ ఉన్నాం. నిజంగానే ఇది మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క రోజుకి 5,000 అంటే నెలకి 1,50,000 దాకా వస్తుంది. అంతా మీకు దేవుడు ఇస్తున్నాడు అంటే అది అసలు మామూలు విషయం కాదు. అందులో ఈ సదరు చూడడానికి ఇందాక మనం అనుకున్నట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వస్తూ ఉంటారు, పాల్గొంటూ ఉంటారు. సో అది అంతా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? కష్టం అంతా పోతుందా? చాలా సంతోషం, గర్వంగా ఉంటుంది. ఆ సంతోషం, ఆ గర్వం ముందు ఈ ఖర్చు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సో ఈసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చేయటం ఎలా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఓకే చేశారు, పోయిన ఏడాది కూడా కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఇప్పటికి ఏమన్నా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయంటారు? మాకైతే ఇంతవరకు ఎలాంటి పిలుపు రాలేదు, మాకు కూడా కాదు, ఇంకెవరికి కూడా. గత సంవత్సరం కూడా ఏమి ఇచ్చిన సందర్భం లేవు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంతవరకు అసలు ఎలాంటి పిలుపు రాలేదు. వాళ్ళు ఇచ్చింది కూడా మనకు చూడలేదు మనం ఇంతవరకు. సొంతంగా మీరే మేము పెట్టుకుంటున్నాం. సో నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సదర్ అని ఇంత గొప్ప వేడుకని మా అందరికీ కూడా చూపిస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నారు. సో చూసారు కదా, సదర్కి సంబంధించి వెనకాలన్న దున్నపోతులని కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తారు. నెల రోజుల పాటు వాటి సంరక్షణ చూడాలంటే కూడా చిన్న విషయం కాదని చెప్పొచ్చు. దాదాపుగా నెలకి 1.50 అంటే 1,50,000 కూడా ఖర్చు అవుతుంది. అదంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నామంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వినోద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.